కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లు తయారైంది ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. అక్కడ అధికార పార్టీ నాయకులపై అలుపెరగని పోరాటం చేస్తున్న మాజీ మంత్రిని పార్లమెంటుకు పంపుతామన్న సంకేతాలతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది అధిష్టానం. ఆ నాయకుడి ఎఫెక్ట్ తో వైసీపీ అభ్యర్థిని మార్చేసిన టీడీపీ అధిష్టానం ఆయన్ను ఎందుకు పార్లమెంట్ పంపాలని చూస్తోంది? ఈ మార్పుతో పార్టీకి అక్కడ లాభమా, నష్టమా? సమస్య ఉన్న చోట పరిష్కారం చూపమంటే సమస్యలు లేని చోట వెతికి మరీ సమస్యలు సృష్టించుకుంటోంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. ప్రస్తుతం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దశాబ్ద కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాయదుర్గంలో పార్టీని బలంగా నిలపడంలో ఆయన పాత్ర ఎంతో ఉందనేది ఓపెన్ సీక్రెట్. 5 ఏళ్లుగా జిల్లాలో ఎవరూ చేయని విధంగా అధికార పార్టీపై పోరాటం సాగిస్తున్నారు కాల్వ. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ బలంగా ఎదురొడ్డి నిలబడ్డ నియోజకవర్గాలు జిల్లాలో 4 ఉన్నాయి. రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరంతో పాటు రాయదుర్గంలో కొందరు నాయకుల వల్లే విపక్ష పార్టీ గట్టి ఫైట్ ఇస్తోంది. ఆ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు ఎంతో బలంగా ఉండడంతో పార్టీ కేడర్ని కాపాడుకోవడానికి వైసీపీ నేతల ఎత్తులను తిప్పికొట్టడానికి పోరాటం చేయాల్సి వస్తోంది. కాల్వ శ్రీనివాసులు ఆ విషయంలో ముందున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి బలమైన నాయకుడు. నియోజకవర్గంలో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. 2009 నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో ఆయన బలంగా పాతుకుపోయారు. అలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అయినా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు 2014 ఎన్నికల సమయం నుంచి టీడీపీకి బలమైన ప్రాంతంగా రాయదుర్గాన్ని మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎత్తు, అధికారం లేనప్పుడు పోరాటం చేయడం ఇంకో ఎత్తు. 2019 నుంచి నేటి వరకు అధికార పార్టీపై అనేక సార్లు ఆందోళనలు నిర్వహించారు కాల్వ. ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యవహారాల మీద ఆయన చేసినన్ని పోరాటాలు మరెవరూ చేయలేదనే చెప్పాలి. చాలాసార్లు కాపు అక్రమాలు నిరూపిస్తానంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా దిగారు కాల్వ. ఆ సమయంలో రాయదుర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇసుక అక్రమ తరలింపు, క్రషర్ యూనిట్లలో అక్రమాలు, ఇలా ఒకటి కాదు చాలా అంశాల మీద ఆయన ప్రతినిత్యం కాపు రామచంద్రారెడ్డిపై విమర్శలతో పాటు నిరసనలకు దిగుతూ రాష్ట్రంలోని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాల్వ శ్రీనివాసులు ఆ స్థాయిలో పోరాటం చేశారు కాబట్టి 2024 ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ఇవ్వడం లేదని ప్రకటించింది. ఆ స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా మెట్టు గోవిందరెడ్డిని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన అక్కడ వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. ఇటు కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. తాను రాయదుర్గం లేదా కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలవోకగా విజయం సాధిస్తుందనే నమ్మకం పార్టీ కేడర్లో ఉంది. రాయదుర్గంలో పార్టీ బలంగా ఉన్న సమయంలో టీడీపీ అధిష్టానమిస్తున్న కొన్ని సంకేతాలు కేడర్తో పాటు నాయకులను కూడా అయోమయంలో పడేస్తోంది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈసారి పార్లమెంటు స్థానానికి పంపే యోచనలో ఉన్నట్టు అధిష్టాన పెద్దల నుంచి సంకేతాలొస్తున్నాయి. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయి. కాల్వ శ్రీనివాసులు గతంలో అనంతపురం పార్లమెంటు నుంచి గెలిచారు. ఆయన సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. పార్టీలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ కాల్వ శ్రీనివాసుల పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులు ఆయనొకరు. ఇక జిల్లా విషయానికొస్తే అనంతపురం టీడీపీ రాజకీయాల్లో పార్టీ పెద్ద దిక్కుగా కాల్వ శ్రీనివాసులను చూస్తారు. ఏ కార్యక్రమం జరిగినా కాల్వ శ్రీనివాసులు లేకుండా జరగదండంలో అతిశయోక్తి లేదు. అందుకే టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్లమెంట్ అభ్యర్థిగా పంపితే 7 నియోజకవర్గాల్లో పార్టీకి ప్లస్ అవుతుందన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందున ఆయన బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడాన్ని కూడా టీడీపీ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటోంది. ఆయనైతే అన్ని నియోజకవర్గాలను మేనేజ్ చేయగలరన్న నమ్మకంతో ఉంది టీడీపీ నాయకత్వం. నాయకుడిపై ఎంత నమ్మకమున్నా టీడీపీ అధిష్టానం తప్పటడుగు వేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయదుర్గంలో 5 ఏళ్లుగా చేసిన పోరాటాల ఫలితంగా అక్కడ టీడీపీ విజయానికి కాల్వ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ వేశారని, కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన్ని అక్కడి నుంచి తప్పిస్తే పార్టీకి కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాయదుర్గం టికెట్ కోసం 2 నేతలు పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒకరు జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి, మరొకరు ఒకప్పుడు కాల్వ శ్రీనివాసులు ప్రధాన అనుచరుడిగా ఉన్న జెడ్పీ మాజీ చైర్మన్ పూల నాగరాజు.
ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం రాయదుర్గం టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇటీవల నిర్వహించిన ఒక ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు కూడా హాజరయ్యారు. కానీ ఈ నాయకులు ఎప్పుడూ కాల్వ శ్రీనివాసులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఎందుకంటే అరెస్టుకు 3-4 రోజుల ముందు రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు చంద్రబాబు. ఆ సమయంలో పార్టీ అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు నా టికెట్ నేను అనౌన్స్ చేసుకుంటానా, అలాగే కాల్వ శ్రీనివాసుల టికెట్ కూడా నేను అనౌన్స్ చేయాలా అని టీడీపీ అధినేత స్పందించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఫిక్స్డ్ అభ్యర్థులు ఉంటారని చంద్రబాబు మాట్లాడారు. దీంతో ఇక టికెట్ కాల్వ శ్రీనివాసులకేనని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కాల్వ శ్రీనివాసులకు అసెంబ్లీ టికెట్ ఉండదని పార్లమెంటుకే పంపుతున్నట్లు ప్రచారం మొదలైంది. రాయదుర్గంలో గెలుపు నల్లేరుపై బండి నడకేనని భావిస్తున్న సమయంలో టీడీపీ అధిష్టానం కాల్వ శ్రీనివాసులను ఎందుకు ఎంపీ అభ్యర్థిగా పంపుతుందో అర్థం కావడం లేదని రాయదుర్గం క్యాడర్ అసంతృప్తితో ఉంది. ఇటీవల నిర్వహించిన కొన్ని సమావేశాల్లో కాల్వ శ్రీనివాసులు కూడా పోటీ చేసేది తానేనని స్పష్టంగా చెప్పారు. తాను రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాన్ని వదిలేయలేదని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు కాల్వ. ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న వారికి అంత బలం లేదని, పైగా కాల్వ శ్రీనివాసుల్ని కాదని టికెట్ ఇస్తే అది వ్యతిరేకంగా మారే అవకాశం కూడా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధిష్టానం అనుకున్నట్లుగా ఆయనను ఎంపీ స్థానానికి పంపితే ఆ ప్రభావం రాయదుర్గంలో బలంగా పడే అవకాశం ఉంది. మొత్తం మీద కాల్వ శ్రీనివాసులు లాంటి బలమైన నాయకుణ్ణి సరిగ్గా వినియోగించుకోవడంలో టీడీపీ అధిష్టానం రాంగ్ డైరెక్షన్లో వెళ్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఎన్నికల సమయానికి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి. కానీ కాల్వ శ్రీనివాసులు మాత్రం తన పోటీని ఖచ్చితంగా రాయదుర్గం నుంచేనని బలంగా చెబుతున్నారు.